Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎన్హెచ్ఎన్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న ఆల్ ప్యాచ్ యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళ క్లాస్లో మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి కన్సోలిడేషన్ని ఏ విధంగా యూజ్ చేస్తారు. అసలు ఈ కన్సోలిడేషన్ అంటే ఏంది చూద్దాం. ఎంఎస్ ఎక్సెల్లో కన్సోలిడేషన్ అంటే ఇప్పుడు మల్టిపుల్ షీట్స్ ఇట్లా ఉంటాయి. మంత్ వైజ్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ విధంగా ఉంటాయి కదా. వీటి మల్టిపుల్ షీట్ని సింగిల్ షీట్లో యాడ్ చేయాలి. నెట్ అమౌంట్ ఎంత, ప్రైస్, క్వాంటిటీ ఈ విధంగా యాడ్ చేయాలి. వాటిని ఏ విధంగా యాడ్ చేయాలో ఇవాళ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. సో ఇందుకోసం మనం న్యూ షీట్ తీసుకోవాలి. న్యూ షీట్ తీసుకొని వాటి యొక్క సీరియల్ నెంబర్, నేమ్, ప్రోడక్ట్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. క్వాంటిటీ, ప్రైస్, అదేవిధంగా నెట్ అమౌంట్ ఈ విధంగా నెట్ అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ కాలం సరిపోలేదు, నేను ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ జూమ్ ఇన్ బటన్ నుంచి జూమ్ చేసి చూపిస్తాను. ఏ విధంగా జూమ్ చేసి ఇక్కడ టోటల్ అమౌంట్ ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేస్తా. ఇక్కడ సీరియల్ నెంబర్స్ ఎంట్రీ చేసుకోవాలి. ఈ విధంగా ఎంట్రీ చేసుకున్న తర్వాత వారి యొక్క నేమ్స్ ఉంటాయా, నేను సింపుల్ గా ఇక్కడ నేమ్స్ ఉన్నాయా వీటిని కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తా. సో క్లియర్ ఫార్మ్, ఇక్కడ ఫార్మెట్ అప్లై క్లియర్ చేయాలి. క్లియర్ చేయాలంటే క్లియర్ ఎడిటింగ్ గ్రూప్ లో క్లియర్ ఫార్మాట్ ఈ విధంగా క్లియర్ అయిపోతాయి. ప్రొడక్ట్స్ కూడా ఎంట్రీ చేసుకోవాలి. సపోజ్ ప్రొడక్ట్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాం కదా, ఈ విధంగా ప్రొడక్ట్స్ వేసుకున్నాను. ఈ విధంగా ప్రొడక్ట్స్ ఎంట్రీ చేసుకున్న తర్వాత వాటి యొక్క క్వాంటిటీ ఎంత, టోటల్ క్వాంటిటీ, ఇక్కడ టోటల్ క్వాంటిటీ జనవరి క్వాంటిటీ, అదేవిధంగా ఫిబ్రవరి, మార్చ్, ప్రైస్, నెట్ అమౌంట్ ఏ విధంగా చేయాలో చూపిస్తాం. అందుకోసం ముందుగా కన్సోలిడేషన్ ఏ విధంగా అప్లై చేయాలో చూపిస్తాం. కన్సోలిడేషన్ అప్లై చేయాలంటే వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని డాటా ట్యాబ్లో ఇక్కడ డాటా టూల్స్ లో కన్సోలిడేషన్ ఉంది కదా, కన్సోలిడేషన్ ఇక్కడ రిఫరెన్స్ ఉంది కదా, మనం ఏం చేయాలి, సమ్ చేయాలి. సో మీరు సమ్ కాకుండా కౌంట్, యావరేజ్, మ్యాక్సిమం ఇవి కూడా చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి మనకు యాడ్ చేయాలి కాబట్టి సమ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిఫరెన్స్ ఉంది కదా, ఈ రిఫరెన్స్ దగ్గర క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మనకు ఇక్కడ షీట్ 3 జనవరి కదా, జనవరి టోటల్ ఈ విధంగా తీసుకోవాలి. క్వాంటిటీ, ప్రైస్, నెట్ అమౌంట్ ఈ మూడు ఈ విధంగా తీసుకున్న తర్వాత యాడ్, ఇక్కడ రిఫరెన్స్ కాపీ అయింది కదా, కాపీ అయిన తర్వాత ఇక్కడ యాడ్ క్లిక్ చేసుకోవాలి. ఇది కిందికి వస్తుంది. ఇక్కడ ఆల్ రిఫరెన్సెస్ షీట్ 3ది వచ్చింది. ఇప్పుడు షీట్ 4 కూడా సేమ్ కదా, ఇక్కడ ఆల్రెడీ క్రైటీరియా సేమ్ తీసుకుంది, ఎందుకంటే మనం సేమ్ ఇచ్చాం కాబట్టి షీట్ 4 తీసుకుంది కదా. సో ఇప్పుడు షీట్ 3, షీట్ 4 యాడ్ అయింది కదా. తర్వాత షీట్ 5 కూడా ఆటోమేటిక్ గా తీసుకుంది. సపోజ్ ఈ కాలమ్స్ కానీ రోస్ కానీ చేంజ్ అయితే మీరు మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి, అది చూసుకోవాలి జాగ్రత్తగా. ఈ విధంగా సెలెక్ట్ అయిన తర్వాత యాడ్. ఇప్పుడు షీట్ 6 మనం టోటల్ కావాలి కదా, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రిఫరెన్స్ ఏమి ఇవ్వద్దు, రిఫరెన్స్ ని తీసేసి ఇక్కడ ఓకే క్లిక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ప్రైస్ అనేది యాష్ సింబల్ వచ్చింది. సో దీన్ని కాలం విడ్త్ పెంచుకోవాలి. ఈ విధంగా టోటల్ క్వాంటిటీ వచ్చేసి 15 ఎలా వచ్చింది అంటే జనవరిలో 5 క్వాంటిటీ, ఫిబ్రవరి 5, మార్చ్ 5, టోటల్ గా 15 అయినాయి. సో 15 ప్రైస్ వచ్చేసి 15 కి 90,000, నెట్ అమౌంట్ 4,50,000 ఈ విధంగా వచ్చింది. 1,75,000, 1,50,000, 1,25,000, టోటల్ గా 4,50,000. ఈ విధంగా కన్సోలిడేషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఎంఎస్ ఎక్సెల్లో. 3 months డాటాని సింగిల్ పేజీలోకి తీసుకురావాలని మనం కన్సోలిడేషన్ని యూజ్ చేసుకొని చాలా ఈజీగా సింపుల్ చేసుకోవచ్చు. సో టోటల్ క్వాంటిటీ ఎంత, టోటల్ ప్రైస్ ఎంత, సో టోటల్ అమౌంట్ ఎంత ఇక్కడ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఆల్ట్ ఈక్వల్ ఈ సెల్ యాక్టివేషన్ ఉంచుకొని డ్రాగ్ చేసుకోవాలి ఇలా. సో మీకు టోటల్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కామా స్టైల్ అప్లై కాలేదు కాబట్టి కామా స్టైల్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్ లో కామా స్టైల్ ఈ విధంగా అప్లై చేసుకో. గ్రాస్ టోటల్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి, గ్రాస్ టోటల్. సో మీకు దీనికి టేబుల్ స్టైల్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఫార్మాట్ యాజ్ టేబుల్. ఓకే, సో ఈ విధంగా చేసిన తర్వాత నేను మళ్ళీ దీనికి సపరేట్ ఎంటర్ చేసుకోవాలి. ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కదా డాట్ కదా, ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చ్ డాట్ కాబట్టి ఇక్కడ పైన ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఇవన్నీ
రోస్ సెలెక్ట్ చేసుకొని మార్జిన్ సెంటర్ ఇక జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీనికి సపరేట్ కలర్ ఇవ్వాలి. సో ఈ విధంగా కలర్ ఇవ్వాలి. థిక్నెస్ రావడం కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. డాటా కన్సాలిడేషన్ అని వెరీ ఈజీ MS Excel. సో ఈ డాటా కన్సాలిడేషన్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.